అనేటువంటి డేటింగ్ యాప్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుంది. టీ అనే డేటింగ్ యాప్ ద్వారా 11 లక్షల మందికి సంబంధించినటువంటి మహిళల సీక్రెట్స్ ఇప్పుడు లీక్ అయ్యాయి. ఈ టీ డేటింగ్ యాప్ ద్వారా మహిళలకు సంబంధించినటువంటి సమాచారం బయటికి పొక్కదు అని అందరూ భావించినప్పటికీ మహిళలు చేసుకున్నటువంటి చాట్స్ అలాగే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం అనేది ఇప్పుడు బయటికి లీక్ అవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీస్తూ ఉంది. అసలు ఈ టీ డేటింగ్ యాప్ ద్వారా మహిళలకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఎలా లీక్ అయ్యాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టీ కప్పులో తుఫాన్, 11 లక్షల మంది మహిళల ప్రైవేట్ చాట్ లీక్. డేటింగ్ యాప్ టీ లీకుల తుఫాన్లో చిక్కుంది. మహిళలు తనకి నచ్చిన విషయాలు షేర్ చేసుకునేలాగా రూపొందించినటువంటి ఈ వేదికలో గోప్యతా ఉల్లంఘనలు అయితే బయటపడ్డాయి. 11 లక్షల మంది యూజర్ల మధ్య జరిగినటువంటి ప్రైవేట్ మెసేజ్లు ఇప్పుడు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయని ఓ మీడియా కథనం అయితే పేర్కొంది. వాటిలో అత్యంత సున్నితమైనటువంటి వ్యక్తిగత సమాచారం ఉందని ఆ మీడియా వెల్లడించింది. తమ యాప్ మహిళలకు సేఫ్ స్పేస్ అని టీ నిర్వాహకులు చెప్తున్నప్పటికీ వరుసగా డేటా బయటికి పొక్కుతోంది. గత కొన్ని రోజుల క్రితం వేలాది యూజర్లు సెల్ఫీలు, ఐడి ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఒకరు మీడియాకి వెల్లడించారు. తాజాగా ఉల్లంఘనల్లో 2023 నుంచి ఉన్నటువంటి ఈ సందేశాలు కూడా ఉన్నాయని ఆ కథనం అయితే పేర్కొంది. అందులో కొందరు మహిళలు అబార్షన్, రిలేషన్షిప్ సమస్యలను చర్చించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 11 లక్షల మందికి సంబంధించిన మహిళలకు సంబంధించినటువంటి వారి సీక్రెట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావడం సర్వత్రా ఇప్పుడు ఈ టీ డేటింగ్ యాప్ ఏదైతే ఉందో దాని మీద విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. నిజంగా 2023 నుంచి ఉన్నటువంటి కొన్ని సందేశాలు అంటే మహిళలు షేర్ చేసుకునేటువంటి కొన్ని అంశాలు, వారి వ్యక్తిగత విషయాలు, సమాచారం ఏదైతే ఉందో అది బయటికైతే పొక్కడం జరిగింది. కొంతమంది మహిళలు అబార్షన్, రిలేషన్షిప్ సమస్యలను అయితే వారు చర్చించుకున్నారు. ఆ చర్చకు కూడా అంటే ఆ చర్చకు సంబంధించినటువంటి సందేశాలు కూడా ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ యాప్లో నకిలీ పేర్లు వాడేటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ చాలా మంది యూజర్లు తమ గుర్తింపు తెలియజేసేటువంటి వివరాలను అయితే ఉపయోగించారు. సో నిజంగా ఈ యాప్లో మనం నకిలీ పేరు వాడినప్పటికీ మనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో ఆ వ్యక్తిగత సమాచారం ఆధారంగానే మనం పేరు మార్చి ఆ యాప్లో ఒక అంటే అకౌంట్ క్రియేట్ చేసేదానికి వీలు పడుతుంది. కానీ మనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం అయితే ఆ యాప్లో ఉంటుంది. ఆ వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటికి పొక్కింది. మహిళలకు సంబంధించినటువంటి అబార్షన్, రిలేషన్షిప్ సమస్యలను వాళ్ళ మీద చర్చించుకున్న నేపథ్యంలో అవి కూడా ఇప్పుడు బయటకైతే వచ్చాయి. ఈ యాప్లో నకిలీ పేర్లు వాడేటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ చాలామంది యూజర్లు తమ గుర్తింపు తెలియజేసేటువంటి వివరాలను అయితే అక్కడ వినియోగించారు. తమ ప్రైవేటు సంభాషణలు గోప్యంగా ఉంటాయని వారు భావించినప్పటికీ ఇలా బయటికి పొక్కడం తీవ్ర ఆందోళనకైతే దారితీస్తూ ఉందో దీంతో ఈ యాప్ మీద తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజంగా ఈ టీ అనేటువంటి డేటింగ్ యాప్ ఏదైతే ఉందో దీన్ని వినియోగిస్తున్నటువంటి మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎవరైనా సరే వారు మాకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు, సమాచారం ఏదైతే ఉందో అది ఈ యాప్లో చాలా గోప్యంగా ఉంటుంది అంటూ చాలామంది భావించారు. అయితే వారందరూ కూడా తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే టీ అనేటువంటి డేటింగ్ యాప్ని వాడుతున్నటువంటి 11 లక్షల మంది మహిళలకు సంబంధించినటువంటి సీక్రెట్స్ అయితే ఇప్పుడు లీక్ అవ్వడం జరిగింది. అంటే మహిళలు పురుషులతో చేసినటువంటి చాట్స్ కానివ్వండి, అలాగే మహిళలు ఇతరులతో చేసినటువంటి చాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాట్స్కి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతూ ఉంది. దీంతో ఈ టీ అనేటువంటి డేటింగ్ యాప్ మీద నిజంగా విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ టీ యాప్ నాకు 16 లక్షల మంది యూజర్లు అయితే ఉన్నారు. సో ఈ టీ అనేటువంటి డేటింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ డేటింగ్ యాప్లో ప్రస్తుతం 16 లక్షల మంది యూజర్లు అయితే యాక్టివ్గా ఉన్నారు. దాంట్లో
ఆ 16 లక్షల మందిలో కూడా 11 లక్షల మందికి సంబంధించినటువంటి మహిళల సీక్రెట్స్ అయితే ఇప్పుడు లీక్ అవ్వడం జరిగింది. మహిళలు మాత్రమే ఈ యాప్లో చేరేలాగా వారి సెల్ఫీలతో నిర్ధారణ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది కేవలం నాకు తెలిసి తీయనిటువంటి డేటింగ్ యాప్ అయితే కేవలం మహిళలు మాత్రమే వాడుతూ ఉంటారు. అయితే మహిళలు మాత్రమే ఈ యాప్లో చేరేలాగా వారి సెల్ఫీలతో నిర్ధారణ చేసుకున్న తర్వాతే వారికి అకౌంట్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్యూచర్ వల్లే మహిళలు దీని మీద ఆకర్షితులయ్యారు. కానీ వరుసగా జరిగినటువంటి ఈ ఉల్లంఘనల వల్ల యూజర్ల సమాచారాన్ని భద్రపరిచేటువంటి సామర్థ్యం మీద ఇప్పుడు టీ అనేటువంటి డేటింగ్ యాప్ మీద ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారాల మీద టీ నిర్వాహకులు స్పందించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు ఇప్పటికే ప్రారంభించాం. అలాగే సైబర్ సెక్యూరిటీ నిపుణులతో విచారణ చేయిస్తున్నాం. అలాగే భద్రతా సంస్థలు జరిపేటువంటి దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామంటూ కూడా టీ అనేటువంటి డేటింగ్ యాప్ను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు అయితే వారు స్పందించడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీ అనేటువంటి డేటింగ్ యాప్ ద్వారా 11 లక్షల మందికి సంబంధించినటువంటి మహిళల వ్యక్తిగత సమాచారం అయితే ఇప్పుడు బయటకైతే వచ్చింది. ఈ టీ అనేటువంటి డేటింగ్ యాప్ను మొత్తంగా చూసుకున్నట్లయితే 16 లక్షల మంది యూజర్లు అయితే వాడుతూ ఉన్నారు. ఆ 16 లక్షల మందిలో 11 లక్షల మందికి సంబంధించినటువంటి మహిళల సమాచారం బయటికి రావడం నిజంగా ఆందోళనకి గురి చేస్తూ ఉంది. దీని మీద స్పందించినటువంటి నిర్వాహకులు మాత్రం ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా మేము తగిన ఏర్పాట్లు చేస్తాము అంటూ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ నిపుణులతో మేము విచారణ చేయిస్తూ ఉన్నాం. ఈ విచారణకు సంబంధించి మేము అధికారులకి సహకరిస్తామంటూ కూడా ఈ టీ డేటింగ్ యాప్ నిర్వాహకులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అయితే దీని ద్వారా మహిళలు గ్రహించాల్సింది అయితే ఒకటి ఉంది. నిజంగా మీ వ్యక్తిగత గోప్యత, మీ వ్యక్తిగత సమాచారం బయటికి పొక్కదు అని మీరు ఆ యాప్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ యాప్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు ఎంటర్టైన్ అవ్వచ్చేమో, కానీ మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత గోప్యత ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది అనేది మీరు ఖచ్చితంగా ఇక్కడ గ్రహించాలి. గ్రహిస్తే మీకు సంబంధించినటువంటి సమాచారం బయటకు పొక్కేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడకుండా ఉంటేనే మంచిది. వాడితే మాత్రం మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరే అంతర్జాలంలో పెట్టినట్లుగా భావించవచ్చు అంటూ కొంతమంది నిపుణులు అయితే మిమ్మల్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు డేటింగ్ యాప్లో ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు అంటే తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా కొంతమంది నిపుణులు అయితే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు.